ఆ ఒక్కటే అంచనాలో రాంగ్ అయింది ఆయన. చాలా పెద్ద రాంగ్ అయింది. రెడ్లు రెడ్లు మనల్ని కాదని ఇటు వెళ్తారులే బాబు దగ్గరికి వెళ్తారా అనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం 3 అగ్రకుల పోలరైజేషన్ లేదా 3 రిజర్వేషన్లు లేని పెద్ద కులాలుగా చెప్పుకునే వాళ్ళ పోలరైజేషన్ జరిగింది. కమ్మ, కాపు, రెడ్డి అన్నటువంటి. ఇది ఆషామాషిది కాదు. చంద్రబాబు గారికి అయాచిత వరం రెడ్లు ఓ రకంగా. అంత సీట్లు రావడానికి దాదాపుగా 50 సీట్లు రెడ్ల వల్ల వచ్చింది ఆయన. కాబట్టి ఆ స్థాయిలో ఇతను ఊహించలేదు. ఇప్పుడు అది వ్యూహం తను లెక్కేసుకోవాలి, తను చెప్పుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు, ఆ రెడ్ల నాయకులు ఎవరైతే టిక్కెట్ ఇవ్వని రెడ్లు ఉన్నారో వాళ్ళని కూడా పిలవాలి. ఇప్పుడు పిలుస్తున్నది ఓడిన వాళ్ళని వీళ్ళని. టిక్కెట్ ఇవ్వబడనటువంటి రెడ్లను కూడా పిలవాలి. పిలిచి మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది. ఒక రకంగా అంటే ఇదొకటి మీరు చెప్పిన రీజన్ ఒకటి. దానికి తోడు చాలా మంది ఇప్పుడు బయటకు వచ్చి కూడా మాట్లాడుతున్నారు. కొంతమంది ఒక ఉత్తరాంధ్రలో ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడింది వాలంటీర్ల గురించి మాకు అవకాశం లేకపోవడం, ఇలాంటి ఎవరి వెర్షన్ వాళ్ళది వినిపిస్తున్నారు ఓపెన్గా వచ్చి. తాజాగా ఈయన చేసిన ట్వీట్ కూడా, ఇప్పుడు జగన్ చేసిన ట్వీట్ ఈవీఎంల గురించి ఇదంతా రేపు సమీక్షలో ఇవే హైలైట్ అవుతాయా? మీరు అన్నట్టు ఈ పాయింట్ నిజంగా సమీక్షించుకుంటారా? ఇప్పుడు వస్తుందా ఆ టాపిక్? ఆత్మశోధన చేసుకోవడం అనేది ఒక మూలం. ఇప్పుడు వాలంటీర్ల ద్వారా వాలంటీర్ లేకపోయి ఉంటే ఈ 40% ఓటు వచ్చి ఉండేది కాదు.